భగవంతుడు ఎక్కడుంటాడు అంటే గరుడ పురాణంలో క్లారిటీగా చెప్పాడు. ధర్మంతో సంపాదించినటువంటి డబ్బులో నేనుంటానురా, అధర్మంతో సంపాదించిన డబ్బులో కలిపురుషుడుంటాడు అని చెప్పారు. అందుకనే ఒకళ్ళ వల్ల నేను ఏడవకూడదు అని నువ్వు ఎలా అనుకుంటావో నీ వల్ల కూడా ఒకళ్ళు ఏడవకూడదు. వీలైనంత వరకు ఉపకారం చెయ్యక్కర్లా, మనం ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉంటే చాలు. భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి నేషనల్ హైవే నుండి నువ్వు క్రిస్టల్ క్లియర్ క్లీన్ చిట్ ఉందా, ఫస్ట్ నీ అప్లికేషన్ మీదే సిగ్నేచర్ చేస్తాడు ఆయన. ఫస్ట్ టాప్ 10 ప్రియారిటీ నీకే ఇస్తారు. కాబట్టి పరమాత్మ మనల్ని చూడాలి అంటే ఆయన చూచేటువంటి క్వాలిఫికేషన్ మనం పొందాలి. ఎలా పొందుతామన్నారు, ఏం పెద్ద కష్టమేం కాదు. ఉన్నంతలో క్లియర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, వీలైనంత వరకు సత్యమే చెప్పాలి. సత్యం ఒక్క మాటతో సరిపోతుంది, అబద్ధం 100 అబద్ధాలు ఆడనిస్తుంది. అబద్ధం ఎటువంటిది అన్నారు, అరటి చెట్టు పిలకల్లాంటిది అన్నారు. సత్యానికి ఒక్క మాట చాలు. అందుకనే సత్యం బ్రూయా ప్రియం బ్రూయా. ఆయన సత్యమే చెప్పు, ఆ చెప్పే సత్యం కూడా మంచిగా చెప్పు, ర్యాష్గా చెప్పొద్దు, క్లాస్గా చెప్పు.